హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పామిరెడ్డి. ఇవాల్టి వీడియో కొత్తిమీర టమాటా చట్నీ. మరి తయారీ విధానాన్ని చూద్దామండి. చూసే ముందు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. ఈ చట్నీ చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోకి ఒక స్పూను ఆయిల్ వేసేసి గుప్పెడన్ని శనగిత్తనాలు వేసి, అలాగే 2 స్పూన్లు శనగబ్యాళ్ళు, 2 స్పూన్లు వచ్చేసి ఉద్దిబ్యాళ్ళు, ఇవి వేసి దూరగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక గుప్పెడన్ని తెల్ల నువ్వులు వేసి సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇవన్నీ బాగా చూడండి, వీడియోలో చూస్తున్నారు కదా, ఆ విధంగా వేగాలి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసేసి మనం కారం ఎంత తినగలమో దానికి తగ్గట్టు పండు మిరపకాయలు వేసుకోవాలి. తర్వాత 6-7 మీడియం సైజులో ఉన్నటువంటి బాగా పండినటువంటి టమాటాలు తీసుకొని కొద్దిగా మగ్గిన తర్వాత చింతపండు పులుపును తగ్గట్టుగా మనము ఒక పిచ్చ చింతపండు కూడా వేసేసి మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు కొత్తిమీరను కూడా నేను వీడియోలో చూపించాను కదా, అలా ఒక పెద్ద కట్ట అంతా కొత్తిమీరను కూడా వేసేసి అందులోనే మగ్గించాలి. ఇవి బాగా మగ్గిపోయిన తర్వాత మనం మిక్సీలో ముందుగా గ్రైండ్ చేసాము కదా పప్పు దినుసులు, అవన్నీ గ్రైండ్ అయిన తర్వాతనే పండుమిర్చి, అలాగే తెల్లవాయి, ఉప్పు ఇవన్నీ వేసేసి ఒకసారి గ్రైండ్ చేసి టమాటా, చింతపండు, కొత్తిమీర, ఒక స్పూను ఆవాలు, మెంతులు, జీలకర్ర ముందుగా వేయించి నేను ఆడించినటువంటి పొడి అది ఒక స్పూన్ వేసాను. మీ దగ్గర లేకుంటే అది మనము పప్పు దినుసులు వేయిస్తాము కదా, అప్పుడే మెంతులు, ఆవాలు, జీలకర్ర కొద్దిగా వేసేసి వాటితో పాటే వేయించుకోవాలి. ఇంకా వీటన్నిటిని కలిపి మిక్సీ ఆడించేసి పక్కన పెట్టేశాను. చట్నీ కోసం తిరువాత వేస్తున్నాను. ఇందులోకి ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసేసి పోపు దినుసులన్నీ వేసేసి 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఒక 1/2 స్పూన్ ఇంగువ వేసేసి వేగిన తర్వాత చూడండి, చట్నీని చాలా మెత్తగా కాకుండా ఇలా బరకగా పట్టేసుకొని ఇందులోకి ఒక పెద్ద ఎర్రగడ్డ కూడా చిన్న ముక్కలు కట్ చేసి ఇలా కలుపుకోవాలి. ఇవంతా కూడా మనము ఇప్పుడు తిరువాత కాగింది కదా, అందులోకి చట్నీ అంతా వేసేసి కలిపేసుకోవాలి. ఈ చట్నీ అనేది రైస్లోకైనా, అలాగే చపాతీ, ముద్ద, ఇంకా వేటిలోకైనా కూడా దోశ, ఇడ్లీ, ఇలా అన్ని టిఫిన్స్లోకైనా కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. కొత్తిమీర, టమాటా, పండుమిర్చి కాంబినేషన్లో చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. మనం ఎక్కడ వాటర్ వేయలేదు కదా, అన్నీ మనం ఆయిల్లోనే మగ్గించి ఆడించినాం కాబట్టి ఇది ఒక 4 రోజులు ఉన్నా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే అస్సలు చెడిపోదు. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.